సామాజిక అస్త్రం నెంబర్ వన్ నెంబర్ వన్. వెల్కమ్ టు నెంబర్ 1 న్యూస్. నేను నందిని. అందరూ గుర్తుంచుకోండి, రాబోయే కాలంలో తెలుగు జాతి ప్రపంచంలో నెంబర్ 1 గా ఉంటుందని చెబుతున్నాను. ఇది సిబిఎన్ కోర్ట్ అని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. 2వ రోజు టీడీపీ మహానాడు వైభవంగా ప్రారంభమైంది. ఈ సందర్భంగా 6 శాసనాలపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మహానాడు వేదికపై మాట్లాడారు. 6 శాసనాల ద్వారా పార్టీ భవిష్యత్తు మారుతుందన్నారు. ఈ 6 శాసనాల ద్వారా 2047 నాటికి తెలుగు జాతి విశ్వఖ్యాతి సాధిస్తుందనే నమ్మకం తనకుందన్నారు. రాబోయే 47 సంవత్సరాలకు ఒక రోడ్ మ్యాప్ ను రూపకల్పన చేశామన్నారు. ఎప్పటికప్పుడు నూతన నాయకత్వాన్ని కూడా తీసుకొస్తామని అన్నారు. కార్యకర్తే అధినేత అని, వారే తనకు హైకమాండ్ అని చెప్పుకొచ్చారు. లోకేష్ కు ఉండే నాలెడ్జ్ ఆధారంగా 6 శాసనాలు ప్రవేశపెట్టినట్లు తెలిపారు. మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డిని హత్య చేసి గుండెపోటు అని చెప్పారని, 2వ రోజు నారాసుర రక్త చరిత్ర అని వాళ్ళ పేపర్లో వేశారని మండిపడ్డారు. వలస పక్షులు వచ్చి వెళుతూ ఉంటాయని, కానీ కార్యకర్తలు శాశ్వతంగా ఉంటారని అన్నారు. ఆడబిడ్డలపైనే సోషల్ మీడియాలో పోస్టులు పెడితే ప్రభుత్వం ఊరుకోదని హెచ్చరించారు. డ్వాక్రా మహిళలు 1,00,000 మంది పారిశ్రామికవేత్తలుగా ఈ ఏడాది చేస్తున్నామన్నారు. తల్లికి వందనం ఈ నెల లేదా వచ్చే నెల ఇస్తామని తెలిపారు. ఆగస్టు 15 నుండి మహిళలకు ఆర్టీసీ బస్సులో ఉచిత ప్రయాణం కల్పిస్తున్నామని ప్రకటించారు సీఎం చంద్రబాబు. నీటిపారుదల ప్రాజెక్టును కూడా పూర్తి చేస్తామని అన్నారు. 6 సూత్రాలు గేమ్ చేంజర్ గా ఉపయోగపడతాయని అన్నారు. 6 శాసనాలను చివరి వరకు తీసుకువెళ్లాలని కార్యకర్తలకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు విజ్ఞప్తి చేశారు. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి నెంబర్ 1 న్యూస్. సామాన్యుడి చేతిలో సామాజికాస్త్రం.